ముఖ్య కార్యదర్శిగా శిఖా గోయల్. సో మనం చూసుకున్నట్లయితే రాష్ట్రంలో పలువురు సీనియర్ ఐపీఎస్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా 1994 బ్యాచ్కి చెందిన శిఖా గోయల్ నియమించారు. ప్రస్తుతం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీగా అయితే ఉన్నారు. అలాగే తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో, తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ డైరెక్టర్గా ఇంతకు ముందులాగే కొనసాగాలని ఉత్తర్వులో పేర్కొన్నారు. అలాగే మనం చూసుకుంటే పర్సనల్ విభాగం అదనపు డీజీపీగా ఉన్న 1997 బ్యాచ్ ఐపీఎస్ డిఎస్ చౌహాన్కు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్గా బాధ్యతలు అప్పగించారు. డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ జనరల్గా, ఎక్సైజ్ డైరెక్టర్గా ఉన్న 2003 బ్యాచ్ ఐపీఎస్ షానవాజ్ కాసిమ్ను మల్టీజోన్ 2 ఐజీగా బదిలీ చేశారు. అలాగే తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు పర్సనల్ విభాగం ఐజీపీగా పూర్తి బాధ్యతలతో కొనసాగాలని పేర్కొన్నారు. ఇక అదనపు బాధ్యతల్లో అయితే ఏసీబీ డైరెక్టర్గా ఉన్న 2004 బ్యాచ్ ఐపీఎస్ డాక్టర్ తరుణ్ జోషిని ఫ్యూచర్ సిటీ కమిషనర్గా బదిలీ చేశారు. ఫ్యూచర్ సిటీ ప్రస్తుత కమిషనర్ సుధీర్ బాబు ఈ నెల 30న ఉద్యోగ విరమణ చేసిన అనంతరం తరుణ్ జోషి ఆ బాధ్యతలు స్వీకరించనున్నారు. మల్కాజ్గిరి కమిషనర్గా ఉన్న 2005 బ్యాచ్ ఐపీఎస్ అవినాష్ మహంతిని డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్గా జనరల్గా, ఎక్సైజ్ డైరెక్టర్గా బదిలీ చేశారన్నమాట. అలాగే ఏసీబీ డైరెక్టర్గా పూర్తి అదనపు బాధ్యతలను అప్పగించారు. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ ఐజీపీగా ఉన్న 2006 బ్యాచ్ ఐపీఎస్ సుమతిని మల్కాజిగిరి కమిషనర్గా నియమించారు. అదే బ్యాచ్కు చెందిన ఇంటెలిజెన్స్ ఐజీ కార్తికేయకు ఎస్ఐబి ఐజీపీగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ బదిలీలు మే 1 నుంచి అమల్లోకి ఉంటాయని ఉత్తర్వులో పేర్కొన్నారన్నమాట. సో ఇది మనకు తాజా సమాచారం. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని